ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల జోష్ కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు రసవత్రంగా మారాయి. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు ఉమ్మడి జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. నామినేషన్ ప్రక్రియకి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ ఎలా ఉంది? ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీ సత్తా చాటబోతోంది? ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కింగ్ మేకర్ కాబోతోంది? ఏ పార్టీ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తుంది? ఉమ్మడి జిల్లాలో ప్రెజెంట్ పరిస్థితిని మా కరెస్పాండెంట్ దివాకర్ రిపోర్ట్ చేస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు నిజామాబాద్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు, అటు కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈరోజే ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మందకోడిగా ఈరోజు మొదటి రోజు కావడంతో మందకోడిగానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తంగా మారనున్నాయి. ఈసారి నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్లో ఎంఐఎం కీలకంగా మారనుంది, కింగ్ మేకర్గా మారనుంది. గత ఎన్నికల్లో కూడా మజ్లిస్ పార్టీ ఊహించని విధంగా 16 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. నిజామాబాద్ మున్సిపాలిటీలో అటు బోధన్లో కూడా సత్తా చాటింది. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఎంఐఎంతో కలిసి మున్సిపల్ చైర్మన్ అంటే మేయర్ పదవిని కైవసం చేసుకున్నారు. అయితే నిజామాబాద్లో ఈసారి కూడా ఎంఐఎం సత్తా చాటబోతున్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు బీజేపీకి సంబంధించి గత ఎన్నికల్లో 28 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. దాదాపుగా మొత్తం అంటే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేంత పని చేసి త్రుటిలో తప్పింది. ఈసారి ఖచ్చితంగా జెండా ఎగరవేస్తామని చెప్పి బీజేపీ ధీమాగా ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి జోషు కనిపిస్తుంది. కానీ ఈ 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఇంకా అభ్యర్థులు ఎవరు కూడా ఖరారు కాలేదు. ఇంకా 30వ తారీఖు వరకు ఈ నామినేషన్ ప్రక్రియకు అవకాశం ఉండడంతో మరో 2 రోజుల్లో మరింత వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు కామారెడ్డి జిల్లాలో కూడా బిచ్కుంద మున్సిపాలిటీకి ఈసారి కొత్తగా ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బిచ్కుంద మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. మొదటిసారి ఎన్నికలు జరగనున్నాయి. కామారెడ్డిలో కూడా త్రిముఖ పోరు కనిపిస్తుంది. అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యన ముఖ్య పోటీ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. భీమ్గల్లో మున్సిపల్ ఎన్నికలు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సవాల్గా మారాయి. గత అధికారంలో ఉన్నప్పుడు అన్ని గెలుపుల బాధ్యత చూసినటువంటి ప్రశాంత్ రెడ్డికి ఈసారి భీమ్గల్ మున్సిపాలిటీ అత్యంత కీలకంగా మారింది. సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి విజయం సాధించడమే లక్ష్యంగా ఉన్నారు. కానీ అక్కడ అధికార పార్టీ చాలా బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9 నిజామాబాద్.